ఓం గం గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులందరికీ ఇదిగో ఈ చెట్టు చూడండి. ఇది మేము మా భాషలో అయితే దీన్ని మగ బీరాకు అంటాం మిత్రమా. మగ బీరాకు అంటాం. ఈ విధంగా ఉంటుంది దీని పువ్వు కాయ అంతా చూడండి. ఈ మగ బీరాకు ఏం చేయాలంటే ఈ ఆకులు ఇట్ట కొద్దిగా మందంగా ఉండే ఆకులు బిక్కోండి. అంటే కొసలు కాకుండా ఇట్ట మందంగా ముదురాకులు, ఇట్ట ముదురాకులు తీసుకోండి. తీసుకొని పాదరసం, అగ్నిజయం చేసిన పాదరసం, అగ్ని జయం చేసిన పాదరసం అంటే పూర్తి అగ్ని కాదు. నేను చెప్పాను కదా గత వీడియోలలో మీకు ఏమని, ఒక 500-600 డిగ్రీలకు ఉన్న రసం తీసుకోండి. ఈ మగ బీరాకులు ఒక 10 గ్రాములకు వచ్చేసి ఒక 5 ఆకులు వేయండి. పసురు కాదు, ఓన్లీ ఆకులే వేసేసి ఈ ఆకులు ఆ రసము వేసి బాగా మెత్తగా నూరాలి. బాగా నూరుతుంటే అది ఆ నూరేటప్పుడు కొంచెము ఉప్పు వేసుకోండి, లేదంటే సవీరమైన వేసుకోండి. ఉంటే కొంచెం వేసుకొని నూరితే మొత్తము మగినం అయిపోద్ది. మగినం అయిపోయిన తర్వాత ఆ మగినాన్ని ఇంతకుముందు గతంలో మీకు చెప్పున్నా కదా బిగించే విధానాలు, ఆ విధంగా మీరు బిగించుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ రసం అనేది మెయిన్ రసం అనేది ఏంటంటే 400, 500, 600 డిగ్రీలకు 600 డిగ్రీలకు ఉంటే సరిపోద్ది. తర్వాత దీంట్లో ఆ కొర పూర్తి చేసుకొని వస్తుంది. ఆ విధంగా మీరు చేసుకోండి మిత్రమా, ఓకేనా? ఆ విధంగా మీరు చేసుకొని ముందుకు పోతుంటే సరిపోద్ది. రసం అయితే ఆ విధంగా చేయాలా మగినము. ఆ మగినాన్ని గత వీడియోలలో నేను చెప్పున్నా కదా మీకు, ఇది ఇట్లా చేయాలా, ఇట్లా కట్టుకోవాలా, ఇట్లా చేయాలని. ఆ విధంగా మీరు ఏర్పాటు చేసుకుంటే మీకు ఆ రసం మళ్ళీ కరిగి ఆ ఉప్పులలో కట్టుకున్న రసం తీసుకొని కరుక్కొని మూసలు వేసి కరిగితే కరెక్ట్గా మీకు మంచి కట్టుకడుద్ది, బాగా ప్రూఫ్ ఉంటుంది. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా, ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా చూసుకోండి.